గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి గంజాయిని స్వాధీనపరుచుకొని గంజాయిని విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం గుండేడు గ్రామంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. కాగా సభావతి లక్ష్మి అనే మహిళ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 2 కిలోల 100 గ్రాముల గంజాయిని పట్టుకుని స్వాధీనపరుచుకున్నారు ఎక్సైజ్ అధికారులు. అనంతరం గంజాయిని విక్రయిస్తున్న సభావతి లక్ష్మి అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఈఎస్ నరసింహారెడ్డి మాట్లాడుతూ నిందితురాలు సభావత్ లక్ష్మి ఇటీవల కాలంలో హైదరాబాద్ నుండి గంజాయిని తీసుకుని అనంతరం చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయించేదని, దీంతో పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించి గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగిందని, పట్టుబడ్డ గంజాయి విలువ ₹1,00,000 ఉంటుందని, ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తున్నామని ఎక్సైజ్ ఈఎస్ నరసింహారెడ్డి తెలిపారు. బాలనగర్ మండలంలోని గుండేడు గ్రామంలో సభావత్ లక్ష్మి వైఫ్ ఆఫ్ లక్ష్మణ్ అనే ఆమె యొక్క హైదరాబాద్ నుంచి అపరిచిత వ్యక్తుల ద్వారా గంజాయిని కొని తదుపరి చిన్న చిన్న సాచెట్స్గా ఆ యొక్క సేల్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మాకు వచ్చిన సమాచారం మేరకు 2.1 kgs డ్రై గాంజాని స్వాధీనం పరుచుకున్నాము. తదుపరి విచారణ చేస్తున్నాం. వాల్యూ ఎంత? దీని యొక్క